శనివారం జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడప్పగుట్టలోని నాయి బ్రాహ్మణ సేవా సమితి సంక్షేమ భవన్లో ప్రజా భద్రత పోలీసు బాధ్యత కార్యక్రమం నిర్వహించబడింది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐ కాలనీ ప్రజలు, యువకులు, విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. స్కూల్లో, కాలేజీలు, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు. పోలీసుల ఉనికి మీ భద్రత కోసం, చట్టపరంగా జీవించే వారు భయపడాల్సిన అవసరం లేదు. వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం. అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు. భద్రత కోసం, మీ భద్రత కోసం, ప్రజల భద్రత కోసం పోలీసులు ఉన్నాం, పోలీసులు మేము ఉన్నాం. అంటే మీరు ప్రతి ఒక్కరి ప్రాబ్లంకు ఒక్కొక్కరి వెంబడి ఒక్కొక్క పోలీసు ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, నేరం జరగకుండా, మీకు నష్టం వాటిల్లకుండా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో నేను చెప్తాను. మాకు తెలిసినవి కొన్ని చెప్తాం, ముఖ్యమైనటువంటి అవి చూడండి. ఇంకా ఏమైనా భద్రతకు సంబంధించి క్రైమ్ జరుగుతుంది, కొట్టాటం జరుగుతున్నాయి, ఇంకా యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న మీరు తెలుసుకున్న, మీకు కనబడిన, మీకు తెలిసిన వెంబడే మాకు చెప్పాల్సి ఉంటుంది. చెప్తే మేము కాకుండా చూస్తాం. మీ సమాజం అంటే మీ కాలనీలో అలాంటివి ఏం జరగకుండా మేము చూస్తాం. మాకు తెలిస్తే కదా, మాకేం వేరే అతీత శక్తులు ఉండవు. మీరు చెప్తేనే, మాకు షేర్ చేస్తేనే చూస్తాం. సరే సీక్రెట్గా అంటే 100 కాదు, లేదు ప్రతిగా కలిసి చెప్పినా కానీ సీక్రెట్గా మంచి ఉద్దేశంతో చెప్తారు కాబట్టి ఫలానా అట్లా అని చెప్పి అలాంటిది ఏముంటుంది. ఇంకా వాళ్ళ పైన ఏదైనా కక్ష కట్టి చేస్తారు, ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి మేము టోటల్ సీక్రెట్ ఓకే. ఇంకా భద్రత, మీ భద్రతకు కాలనీలో పోలీసులు ఎప్పుడు అంటే పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మా బీసీసీ పెట్రోల్ కారు మేము ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే అలాంటి ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే నేరం జరుగుతుందో, ఎక్కడైతే నేరాన్ని ఆపాల్సిన పరిస్థితి వస్తుందో అక్కడ స్టాఫ్ పరిమితంగా ఉంటుంది కాబట్టి పరిమిత మనతోనే మేము అక్కడ అప్రోచ్ అవుతాం. కానీ వేరేలా ఏం నేరం జరిగినా నేరగాళ్ళని పట్టించేటట్టు ఉండడానికి మీకు సీసీ కెమెరాలు అవసరం. ఇప్పుడు ఇంతకుముందు పెట్టించున్నారన్నట్టు చెప్పిండ్రు, ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలియదు. ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోండి, మీ ఫోన్లలో చూసుకోండి. లైవ్ అంటే రికార్డెడ్ రెండు ఉంటాయి. బ్యాక్కి వెళ్ళి ఏమైనా డౌట్ ఉంది అని అంటే, ఏమన్నా చిన్న దొంగతనం జరిగినా, ఏదో మనకు ఇంత దొంగతనం జరిగింది ఏదైనా కనబడతలేదు అంటే సరిగ్గా వెతకకుండా కూడా లేదు ఇంట్లో పరామనే చేసింది అని అంటారు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా మంచోళ్ళకి తీస్తే ఆమెనే తీస్తుంది అన్నట్టు చెప్తారు. అంటే సాధారణంగా మోర్ దెన్ 50% అది బేస్లెస్కి అనుమానం. అది కరెక్టా కాదా అవన్నీ తెలుసుకోవాలి. ఇంకా దొంగతనం కానీ, ఇంకా కొట్లాటలు కానీ అది కరెక్టా కాదా, వాళ్ళు కొట్టిరా లేదా, కావాలని చెప్తున్నారు, ఇవన్నీ కూడా పేషాలు లేకుండా సీసీ కెమెరా రికార్డ్ చేస్తారు. మనిషి అబద్ధం చెప్పవచ్చు, కానీ సీసీ కెమెరా అబద్ధం చెప్పడానికి